గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్ గా మొదలైపోయిన బాలీవుడ్ రామాయణం చుట్టూ మెల్లగా వివాదాలు మొదలయ్యాయి. తాజాగా నిర్మాత మధు మంతెన ఆ సినిమా నిర్మిస్తున్న ప్రైమ్ ఫోకస్ టెక్నాలజీస్ కు నోటీస్ పంపటంతో ఒక్కసారిగా వ్యవహారం చర్చలోకి వచ్చింది. అల్లు అరవింద్ భాగస్వామిగా కొన్నాళ్ల క్రితమే మధు రామాయణం ప్రాజెక్టుకు సంబంధించిన పనులు మొదలుపెట్టి ఆ మేరకు స్క్రిప్ట్ సిద్ధం చేయించారు. 500 కోట్ల దాకా బడ్జెట్ అవ్వొచ్చనే ప్రచారం జరిగింది. కాకపోతే కాస్టింగ్ ఎవరనేది నిర్ణయించక ముందే దీన్ని ఆపేశారు. కట్ చేస్తే కొంత గ్యాప్ తర్వాత పట్టాలెక్కింది. ఒప్పందంలో భాగంగా మధు మంతెన అల్లు అరవింద్లకు ప్రైమ్ ఫోకస్ నుంచి చెల్లింపులు రావాలనేది నోటీస్ సారాంశం. తమ అనుమతి లేకుండా ఎలాంటి హక్కులు మీకు చెందవనేది అందులో పేర్కొన్నారు. సాంకేతికంగా పూర్తి వివరాలు నోటీసులో వెల్లడించలేరు కాబట్టి ఉన్నంతలో మెయిన్ పాయింట్ అయితే ఇదే. నితీష్ తివారీ లేదా వేరేవారు దర్శకత్వం వహించిన తమకున్న రైట్స్ని ఉల్లంఘించి ముందుకు వెళ్తే మాత్రం చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటికైతే సదరు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి వివరణ రాలేదు. కానీ రేపో ఎల్లుండో మీటింగ్ జరుగుతుంది. ఇక ఈ రామాయణంలో కన్నడ స్టార్ యష్ రావణుడిగా నటించడంతో పాటు పార్ట్నర్గా కూడా వ్యవహరిస్తున్నాడు. మొత్తం 3 భాగాలుగా ప్లాన్ చేసుకున్నారు. షూటింగ్ తాలూకు లీక్ అయిన పిక్స్ ఇటీవలే సోషల్ మీడియాలో హల్చల్ చేశాక నిర్మాణ సంస్థ జాగ్రత్త వహించి మళ్లీ అవి బయటికి రాకుండా చర్యలు తీసుకుంది. సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ ఎపిక్ డ్రామాలో చాలా పెద్ద కాస్టింగే ఉంది. ఏ వివరాలు బయటకు చెప్పకుండా గుట్టుగా మెయింటైన్ చేయటం వెనుక రహస్యం ఇదేనని చెవులు కొరుక్కుంటున్న వాళ్ళు లేకపోలేదు. చూడాలి ఈ కాంట్రవర్సీ ఎక్కడి దాకా వెళ్తుందో, ఏ మలుపు తిరుగుతుందో. కేజీఎఫ్ ఫ్రాంచైజీ మూవీలతో ఏకకాలంలో టాలీవుడ్ బాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ యష్తో కేజీఎఫ్ 2 తెరకెక్కించి కన్నడ చిత్ర పరిశ్రమకు దిక్సూచిగా మారాడు. ఇప్పుడు మరోసారి తన మార్కు చూపించడానికి సిద్ధమవుతున్నాడు. గతేడాది సలార్ ది సీజ్ ఫైర్తో మరోసారి సత్తా చాటాడు. సలార్ను మాస్ యాంగిల్లో చూపించి డార్లింగ్ అభిమానుల ఆనందానికి కారణమయ్యాడు. ఈ సినిమాను చూసి నీల్ మామకు గుడి కట్టినా తప్పులేదు అనుకున్నారు. సలార్ 2 శౌర్యంగ పరంగా జూనియర్ ఎన్టీఆర్తో మరో మూవీని అనౌన్స్ చేశాడు. ఇప్పుడు మరింత జోష్ పెంచాడు ప్రశాంత్ నీల్. సలార్ 2 ఈ నెలలో షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ప్రభాస్ లేకుండా మిగిలిన ఆర్టిస్టులపై సీన్లు తెరకెక్కించాలన్న ప్లాన్లో ఉన్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ సినిమా పూర్తయ్యాక తారక్తో మూవీని పట్టాలెక్కించనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా కేజీఎఫ్ 3 గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కేజీఎఫ్ 3 స్టార్ట్ చేయబోతున్నట్లు చెప్పాడు. సలార్ 2 షూటింగ్ ఈ నెలాఖరులో మొదలవుతుందన్న నీల్ కేజీఎఫ్ 3 ఉండనుందని చెప్పాడు. ఇప్పటికే స్టోరీ పూర్తయిందని తెలిపాడు. సలార్ 2 పూర్తి చేశాక కాస్త బ్రేక్ తీసుకొని కేజీఎఫ్ 3 స్టార్ట్ చేస్తామని చెప్పారు. రైటింగ్ పార్ట్ పూర్తయిందని తెలిపారు. హీరో యష్, నిర్మాత విజయ్ కిరంగదూర్ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇదిలా ఉంటే యష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈసారి రాఖీబాయ్ విశ్వరూపం ఖాయమని అంటున్నారు. ఇదిలా ఉంటే సలార్ 2 త్వరగా పూర్తి చేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తుంటే కేజీఎఫ్ 3 అప్డేట్ అంటూ యష్ అభిమానులు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ 31వ స్క్రిప్ట్కి కూడా తుది మెరుగులు దిద్దుతున్నారట నీల్ మామ. ఇది ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా సలార్ మూవీని అక్టోబర్, నవంబర్ నాటికి పూర్తి చేసి కాస్త సమయం తీసుకొని తారక్తో మూవీ చేయబోతున్నాడు ఈ దర్శకుడు. ఇక ప్రభాస్ ప్రస్తుతం కల్కి పూర్తి చేసి రాజాసాబ్ షూటింగ్తో బిజీగా ఉన్నాడు. జూన్ లేదా జూలైలో సలార్ 2 షూటింగ్లో పాల్గొనున్నాడు డార్లింగ్. ఇది పూర్తయ్యాక స్పిరిట్, ఆ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ఇక తారక్ కూడా దేవరా హిందీ మూవీ వార్ 2తో బిజీగా ఉన్నాడు. యష్ టాక్సిక్, రామాయణ అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. కల్కి జూన్ 27న విడుదలవుతుండగా దేవరా అక్టోబర్ 10న రిలీజ్కి రెడీ అయింది.